అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసవ నరసింహంలో ఆరోగ్య సూచనలు నిర్వహిస్తున్నాం. ఇది 1090వ కార్యక్రమం. 2000 సంవత్సరం జనవరి మొదటి వారంలో మొదటి కార్యక్రమం 20 సంవత్సరాలు ముగించుకుని 21వ సంవత్సరంలో కూడా చివరి దశలో ఉన్నాం. అంటే రేపు జనవరికి 21 సంవత్సరాలు పూర్తి చేస్తాం అన్నమాట. 21 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగుతుంటే కార్యక్రమం ఇది. ప్రతి శనివారం నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలు చెందిన విషయాల్ని ఇక్కడ ముచ్చటించడం ఉంటుంది. మెడికల్ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయిపోతుంది. ఒక వ్యాధి వస్తే అది వ్యాధి ఎందుకు వచ్చింది అనేది నిర్ధారణ చేయడానికి నిర్ధారణ పరీక్షలు, లేటెస్ట్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఎన్నో ఉన్నాయి. అవి కొత్త వస్తున్నాయి ఆలోచితం. అలాగే చికిత్సా విధానాలు లేటెస్ట్గా వస్తున్నాయి. ఇవి ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా ఫ్యూచర్లో మనం ఊహించనంత పరిణామాలు వచ్చేట్లున్నాయి. అంచేత ఆ ఊహించడం ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఏ రకంగా జరగడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం ఉచ్చరించుకుంటున్నాం. వండర్ఫుల్ నాలెడ్జ్ మనం ప్రేక్షకులకు అందిస్తున్నాం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. అటువంటి నాలెడ్జ్ని అందించడానికి వాసవ నరసింహం ప్రతి శనివారం ఈ ఆరోగ్య అందిస్తున్నాం. ఈ రోజున ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బి సుజాత గారు, ఆమె అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ ఉమెన్, అంటే మహిళల్లో అంతు చెక్కని వంధ్యత్వము. అంటే ఇప్పుడు గర్భం రాలేదనుకోండి, సాధారణంగా మనం ఒక 90% కేసులు ఎందుకు రాలేదో చక్కగా చెప్పగలుగుతాం. 90% వరకు. ఒక 5% కేసుల్లో మాత్రం అది ఏమిటో అంతుపట్టదు. ఎందుకు గర్భం రాలి, అన్నీ చేస్తున్నాం, అన్ని రకాల టెస్టులు చేసాం, దేంట్లో అంతుపట్టదు. అది ఏమిటి? అలాగే మగవాళ్ళలో కూడా ఉంటుంది. మగవాళ్ళలో కూడా ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు అంతు చక్కగా ఉంటుంది. కారణం ఏంటో తెలియకుండా ఉంటుంది. అంటే ఈ రోజున గైనకాలజిస్ట్గా అయినట్టు డాక్టర్ వి సుజాత గారు లేడీస్ వైపు నుంచి స్త్రీలలో అన్ని రకాల పరీక్షలు చేసి కూడా ఎందుకు రావడంలో చెప్పలేని ఎక్కడ కొన్ని కేసులు ఉంటాయి. ఆ కొన్ని కేసులు ఏమవ్వచ్చు అనే విషయం చెబుతూ దానికి కూడా ఎలాగెప్పుడు చేయొచ్చు. అంతు చెక్కని వంధ్యత్వంలో కూడా ఇంక మనకి టెస్టుల్లో వెళ్ళలే కనుక మనకి పిల్లలు పుట్టరు కావాలని డిస్పరేట్ మూడ్లోకి వెళ్ళాల్సిన పనిలా. ఇప్పుడు మనకి ఐవీఎఫ్ టెక్నిక్స్ వచ్చాయి, ఇప్పుడు టెస్ట్ బేబీ టెక్నిక్స్ ఎన్నో వచ్చాయి. వీటన్నిటిలో కూడా మనం చేస్తాం ఉంది పద్ధతి, ఏదో రకంగా ఉంటుంది, ఉండకుండా కాదు. కానీ అది ఎందుకని మనం చెప్పలేకపోయే పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఆ రంగా మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజున మరి ఇప్పుడు డాక్టర్ వి సుజాత గారు మన ముందున్నారు. వారు ప్రతి మామూలుగా అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇక ప్రేక్షకులు ఉంటున్నారు, వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం ఉంటుంది. కానీ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తామంటే ఆన్లైన్లో మనం ఫేస్బుక్లో లైవ్ పెడతాం. కొన్ని వేల మంది చూస్తున్నారు. ఫేస్బుక్లో డాక్టర్ సమరం అనే నాకు ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్ దాకా 5,000 ఉన్నారు. వీళ్ళందరూ చూడమే కాకుండా దాన్ని షేర్ చేస్తున్నారు, అనేక మంది షేర్ చేస్తున్నారు. ఆ రంగాన్ని కొన్ని వేల మంది ఈ కార్యక్రమాన్ని లైవ్లో తిలకిస్తున్నారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను. హాయ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అలాగే మీరు రేపు యూట్యూబ్లో ఈ కార్యక్రమం మొత్తం వస్తుంది. ఒక పక్క ఆమె ప్రజెంట్ చేసే స్లైడ్స్, ఆ మాట్లాడే ప్రజెంటేషను రెండు కూడా వస్తాయి. అంచేత డాక్టర్ సమరం మల్టీ ఛానల్ ఆరోగ్యం హెల్త్ ఛానల్, డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ అనమాట. ఆ హెల్త్ ఛానల్లో ఆరోగ్యం దాంట్లో వస్తుంది. మీరు చూడండి, ఆ రంగాన్ని చూడండి. ఇప్పుడు డాక్టర్ వి సుజాత గారిని ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ విమెన్ అనే గురించి మాట్లాడాల్సిన కోరుతాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు మేడం గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాసవ నర్సింగ్ హోమ్కి చాలా ధన్యవాదాలు. ఈ సంతానలేమి సమస్య అనేది ఈ మధ్య కాలంలో రాను మనకి ఎక్కువగా కనపడుతూ ఉంది. అయితే దీంట్లో ఒక 90% వరకు డాక్టర్ గారు చెప్పినట్టుగా మనకి ఏదో ఒక కారణం అనేది ఐడెంటిఫై అవుతూ ఉంటుంది. ఈ కారణం తెలియని దాన్ని మనం తెలియని సంతానలేమి సమస్య లేదా మనకి దానికి గల కారణం ఏంటో చెప్పలేకపోతున్నాం. చాలాసార్లు మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు బేసిక్గా నార్మల్గా సంతానలేమి సమస్యతో వెళ్ళారు, కొంత ప్రయత్నం చేస్తారు, కొన్ని సంవత్సరాలు చేస్తారు. చేసిన తర్వాత క్వశ్చన్ అడిగితే మాకేంటి ప్రాబ్లం అంటే చెప్పలేకపోతున్నాం అంటారు డాక్టర్ గారు. సో ఈ చెప్పలేని పరిస్థితి సంతానలేమి సమస్యలో వచ్చేదాన్నే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తూ ఉంటారు. ఈరోజు ఈ సెషన్లో నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఓయాసిస్ ఫర్టిలిటీ నుండి డాక్టర్ గారు పిలవటం వలన రావటం జరిగింది. ఈ 45 నిమిషాల్లో ఈ సంతానలేమి సమస్యలో కారణం తెలియలేదు మనకి అనే దాని దగ్గర ఎట్లా మనం దీనికి
చేంజెస్ తెచ్చుకోవచ్చు, ఎట్లా మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అప్రోచ్ అయితే మేము ఏ విధంగా ట్రీట్ చేసి మీకు సక్సెస్ ఇవ్వగలుగుతాము అనేది వివరిస్తూ జరిగింది. ఇప్పుడు ఈ సంతానలేమి సమస్యలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని మనం చెప్పినప్పుడు దీంట్లో 30% మందికి ఎవరైతే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నామని ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అప్రోచ్ అవుతారో వాళ్ళలో ప్రతి 10 మందిలో 3కి కారణం అనేది తెలియకపోవచ్చు. సో ఈ కారణం తెలియకపోవటం అని ఎప్పుడంటామంటే ఈ ప్రాబ్లం అయితే ఉంది అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు అని కాదు, సంతానలేమి సమస్యకి కారణం ఉంది కానీ ఆ కారణాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక 12 నెలలు సంవత్సర కాలం పాటు భార్యాభర్త రెగ్యులర్గా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉండి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ఎటువంటి సమస్యలు లేకుండా మనకి నెలసరి కరెక్ట్గా రెగ్యులర్గా వస్తున్నప్పుడు కూడా అన్నీ బాగుండి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఈ విధానంలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పడం జరిగింది. కాలక్రమేణా పెళ్ళైన తర్వాత ఒక 4 నుంచి 5 సంవత్సరాల వరకు వయసు పెరిగిపోతూ ఉన్నప్పుడు మనకి ఈ ప్రెగ్నెన్సీ రేట్స్ సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్స్ నిదానంగా తగ్గిపోతూ ఉంటాయి. ఇనీషియల్గా 30 సంవత్సరాల వయసు అప్పుడు 7% మంది ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ ఉంటే 45 ఇయర్స్ ఏజ్కి వచ్చేసరికి దగ్గర 87% మందికి సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో ఈ కొన్నిసార్లు ఈ సంతానలేమి సమస్య ఎలా ఉంటుందంటే ఇప్పుడు కెరియర్ ఓరియంటెడ్గా కానీ ఇప్పుడు లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ ఇదివరకు 15 సంవత్సరాలకి పెద్ద మనిషి అయిన వెంటనే సంవత్సరానికి పెళ్లి చేసేసేవాళ్ళు. చదువుకోవటము, ఎడ్యుకేషన్, ఉద్యోగము ఇవన్నీ అయ్యి తర్వాత ఇంకో సెటిల్ అవుదాం ఇంకో 2-3 ఏళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి వయసు అనేది పెరిగిపోతూ ఉంది ఆడవాళ్ళలో. సో ముఖ్యంగా ఈ ఏజ్ రిలేటెడ్గా మనకి ఎవరికైతే 35 ఇయర్స్ అబౌవ్ దాటిపోతారో వీళ్ళల్లో ఎక్కువగా మనకి ఈ సంతానలేమి సమస్య అనేది కనపడుతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, మనం డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా మనకి 90% కాజెస్లో సరిగ్గా మనం పరీక్ష చేసుకుని అన్ని టెస్టులు కనుక చూసుకుంటే కనుక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అడ్వైస్లోకి వెళ్తే కనుక ఏదో ఒక కారణం అనేది మనం గుర్తించగలుగుతాం. ఒక 10% మందిలో మాత్రమే మనం ఈ ప్రాబ్లం గుర్తించలేకపోవచ్చు. సో ఈ సంతానలేమి సమస్యలో మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లేదా వివరణ లేని సంతానలేమి సమస్య అని ఎప్పుడు అంటాము. ఎవరిని యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము డయాగ్నోస్ చేస్తాము అని చూస్తే నెలసరి సక్రమంగా రెగ్యులర్గా రావాలి. ఎవరికైతే ఆడవాళ్ళల్లో రెగ్యులర్గా నెలసరి వస్తుంది, ట్యూబ్ టెస్ట్ చేసాము, ఎక్స్రే టెస్ట్ ట్యూబ్ టెస్ట్ చేసాము, ఆ ట్యూబ్ టెస్ట్లో మనకి ఎక్స్రేలో ట్యూబ్స్ బాగున్నాయి, ఫాలిక్యులర్ స్కానింగ్ ఫాలిక్యులర్ మానిటరింగ్ చేస్తున్నాము, ఆ మానిటరింగ్లో అండాశయంలో గుడ్లు మంచిగా ఉన్నాయి, అట్లానే మనకి మగవారిలో స్పర్మ్ కౌంట్ బాగుంది, అండాశయం నుంచి సక్రమంగా గుడ్డు విడుదలవుతుంది, ఆ గుడ్డు విడుదలవుతున్న టైంలో భార్యాభర్త రెగ్యులర్గా కలుస్తున్నారు. ఇవన్నీ చేసి 1 సంవత్సరం కాలం పాటు ప్రయత్నం చేసిన తర్వాత కూడా సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటే దాన్ని మనం వివరించలేని సంతానలేమి సమస్యగా చెప్తూ ఉంటాము. వీళ్ళకి మెయిన్గా మనం చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటంటే బేసిక్గా 2వ రోజు 3వ రోజు డేట్ వచ్చినాక హార్మోన్ టెస్ట్, 7వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో ఒక ఎక్స్రే టెస్ట్ ట్యూబ్స్ బాగున్నాయా లేవా అనేది, ఇంకోటి స్కానింగ్. ఈ 3 చాలా ముఖ్యమైనవి. చాలా రేర్గా మనం జెనెటిక్ టెస్టింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ సమస్య ఏర్పడుతుంది, ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం అనేది వస్తుంది అనేది చూసుకుంటే నార్మల్ ప్రెగ్నెన్సీ రావటం కోసం మామూలుగా స్పర్మ్ యోని మార్గంలో డిపాజిట్ అయినప్పుడు ఆ స్పర్మ్ దానంతటికి అది వెళ్ళి ఇక్కడ అండాశయం నుంచి విడుదలైన గుడ్డుతో కలిసి ఫెలోపియన్ ట్యూబ్లో ఎంబ్రియో తయారయ్యి ఆ తయారైన ఎంబ్రియో వచ్చి గర్భసంచి లోపల పొరలో అతుక్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఈ స్పర్మ్ ఇక్కడ డిపాజిట్ అయిన స్పర్మ్ సర్వైకల్ ఫ్యాక్టర్స్ లేదా ఇక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన పైకి చేరలేకపోవచ్చు. ఐయుఐ ప్రాసెస్ చేసి స్పర్మ్ ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత ఆ స్పర్మ్ ఈ ట్యూబ్లో లోపలికి రంధ్రం దగ్గర సన్నగా బ్లాక్ లాగా ఏర్పడి లోపలికి చేరలేకపోవచ్చు. ఈ చేరే ప్రాసెస్లో ఈ ట్యూబ్ సరిగ్గా కనుక కదలికలు మనకి మంచిగా లేకపోతే కూడా మనకి ప్రెగ్నెన్సీ అందకపోవచ్చు. ట్యూబల్ ఫింబ్రియా ఏవైతే ఉన్నాయో ఈ ఫింబ్రియా లోపల మనకు అండాశయం నుంచి విడుదలైన గుడ్డు ఈ ఫింబ్రియా తీసుకోలేకపోవచ్చు.
లేదా తీసుకున్న తర్వాత ఆ ఎగ్ స్పర్మ్ రెండు కలవలేకపోవచ్చు. కలిసిన ఎగ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో తయారవ్వకపోవటం, ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూరు కానీ ఆ ఎంబ్రియో తయారైన తర్వాత మళ్ళీ తిరిగి యూట్రస్లోకి రావడానికి అయ్యే ఇబ్బంది కానీ, ఈ ప్రాసెస్లో ప్రక్రియలో ఎక్కడైనా సరే వైఫల్యం ఏర్పడితే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మనం ట్యూబ్స్ బాగున్నాయి టెస్ట్ చేసి చూస్తున్నాం, అండాశయం నుంచి గుడ్డు విడుదలవుతుంది స్కానింగ్లో చూసుకుంటున్నాము, లైనింగ్ పొర బాగుంది చూసుకుంటున్నాము, ఐయుఐ ప్రాసెస్లో కానీ న్యాచురల్గా టైం టు టైం ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి భార్యాభర్త కలవండి అనేది చెప్తున్నాము. కానీ ఆ డిపాజిట్ అయిన స్పర్మ్ ఎగ్ వరకు చేరుకుంటున్నాయా, ఎంబ్రియో తయారవుతుందా, తయారైన ఎంబ్రియో మంచిగా ఉందా, ఆ మంచిగా ఉన్న ఎంబ్రియో మనకి తిరిగి వెనక్కి వచ్చి అతుక్కోగలుగుతుందా, ఈ ప్రక్రియను పరీక్ష చేయడానికి మన దగ్గర ఎటువంటి అవకాశాలు ఉండవు న్యాచురల్గా జనరల్గా ట్రై చేసే టైంలో. సో వీళ్ళల్లో ఈ యొక్క ప్రక్రియలు ఎక్కడైనా ప్రాబ్లం అయినా, లేదా స్పర్మ్స్ కానీ ఎంబ్రియో ఎగ్ కానీ అండాశయం నుంచి విడుదలయ్యే గుడ్లో కానీ జన్యుపరంగా లోపాలున్నా తయారయ్యే ఎంబ్రియో అబ్నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు కూడా ఆ ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు, అంటే అతుక్కోకపోవచ్చు, అట్లా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా మెయిన్గా ఇప్పుడు 12 months 1 year వరకు ప్రయత్నం చేయండి అనేది ఏదైతే చెప్తూ ఉన్నామో, దీన్ని మనకి అన్నీ బాగున్నాయి, ట్యూబ్స్ బాగున్నాయి, ఓవరీస్ బాగున్నాయి, ఎగ్స్ బాగున్నాయి, లైనింగ్ బాగుంది, స్పర్మ్ కౌంట్ బాగుంది, ఇంకో 6 నెలలు వెయిట్ చేసి ప్రయత్నం చేయండి అనేది చెప్తాం. ఈ వెయిట్ అండ్ వాచ్ ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ అంటే మనం వీళ్ళకి న్యాచురల్ ప్రాసెస్లో ఈ నెల మంచి ఎగ్ విడుదల కాకపోయినా నెక్స్ట్ మంత్ వచ్చే ఎగ్ మంచి క్వాలిటీ ఎగ్ వస్తే కనుక వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనే దాంతో వెయిట్ చేయమని చెప్తాం. ఈ వెయిట్ చేసి ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్లో వీళ్ళు కనుక ఆగి ప్రయత్నం చేసుకుంటున్నప్పుడు కరెక్ట్గా మనం ఎగ్ రిలీజ్ అవుతుంది ఫాలిక్యులర్ మానిటరింగ్లో చూసుకుంటున్నప్పుడు కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ జీవన విధానంలో మార్పులు, ఎటువంటి మార్పులు చేసుకోవచ్చు జీవన విధానంలో అనేది చూసుకుంటే మనం మంచిగా మనం చెప్పిన విధానంగా మెడికేషన్స్ వేసుకోవటం, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే మనలో ఉన్న అధికంగా స్ట్రెస్కి లోనై ఒత్తిడికి లోనయ్యి దీనివల్ల బాడీలో ఉన్న స్పర్మ్ కణాలకు కానీ ఎగ్కి కానీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు దాన్ని అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వేసుకోవటం, ఏవైనా అలవాట్లు ఉన్నాయి లైక్ మద్యపానం, ధూమపానం ఇటువంటి అలవాట్లు ఉన్నాయి వాటిని మానుకోవటం, కొంత అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, మోడరేట్గా ఫిజికల్ అంటే యాక్టివ్గా ఉండాలి లైఫ్లో, ఇటువంటి అన్నీ చేసుకోవటం వలన కొంతవరకు మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవటం వల్ల వీటి వల్ల కనుక సంతానలేమి సమస్యతో బాధపడుతుంటే అవి ఆటోమేటిక్గా ఈ 6 నెలలు ఏదైతే వెయిట్ చేసి ప్రయత్నం చేస్తూ ఉంటారో కరెక్ట్ అయిపోయి స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి చాలా చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో మనకి లాక్డౌన్ ఎప్పుడైతే వచ్చింది ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో చాలామంది మేము ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మేము గుర్తించింది ఏంటంటే చాలామంది చాలా సంవత్సరాలుగా సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండి సరైన ఆహారం తీసుకుని ఇమ్యూనిటీ పెరగటానికి మంచి మాత్రలు, విటమిన్ సి ఇవన్నీ తీసుకుని సరిగ్గా నిద్ర ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా వరకు ఎవరికైతే అధిక దీర్ఘకాలంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారో వీళ్ళల్లో కొంతమంది న్యాచురల్గా కూడా కన్సీవ్ అయిపోయి ప్రెగ్నెన్సీస్ రావటం జరిగింది. సో ఇదే మనకి మంచి ఉదాహరణ. మన యొక్క జీవన విధానంలో మార్పులు చేసుకుంటే కూడా సంతానలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ఆహారపు అలవాట్లోకి చూసుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, చక్కగా ప్రోటీన్ డైట్, అట్లనే ఫ్యాట్ తక్కువగా ఉండేటట్టు, నూనె పదార్థాలు తక్కువగా తీసుకునేటట్టు, ఎక్కువగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే స్వీట్స్, షుగర్స్ తీసుకోకపోవటం. చాలామందికి స్వీట్స్ తినొద్దు, షుగర్ తినొద్దు అని చెప్తూ ఉంటాం. మేము షుగర్ తినట్లేదండి, బెల్లం వేసుకుంటున్నాం, పటికి బెల్లం వేసుకుంటున్నాం అని చెప్తూ ఉంటారు. సో అటువంటివి కూడా మనం నియంత్రించుకోవాల్సి వస్తుంది. ఆయిలీ ఫుడ్ తినొద్దు అని చెప్తూ ఉంటాం. ఇక్కడ మంచి ఉదాహరణ ఏంటంటే
నూనెలో ముంచి వేయించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి అసలు వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం చేసుకోవాల్సిన విధానం. వీలైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవటం, అంటే నాన్ వెజ్ తినకూడదు అని కాదు, నేను దానికి వ్యతిరేకము కాదు. దాంట్లో ఉండే ప్రోటీన్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హాఫ్ ద ప్లేట్ తినే ఆహార పదార్థాల్లో సగం ప్లేట్ నిండా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవటం, అధికంగా ఉప్పు లేకుండా తీసుకోవటం. ఉప్పు గురించి ఒకటి చెప్పాలి నేను ఇక్కడ. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి సాల్ట్ అనేది ఫోర్టిఫైడ్ సాల్ట్, అయోడిన్తో ఫోర్టిఫైడ్ సాల్ట్ ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతుంది. అందరం అదే సాల్ట్ తీసుకుంటున్నాం. ఈ సాల్ట్ మనం ఎప్పుడూ కూడా వండుకునేటప్పుడు, వంట చేసుకునేటప్పుడు ముందు కూరలో ముందు వేసుకోకూడదు. ఎప్పుడు కూడా కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా మనం పొయ్యి కట్టేస్తా ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న విష పదార్థాలు కానీ మనకి అది ఎక్కువగా ఫుడ్కి పట్టేసి ఎక్కువ సాల్ట్ తీసుకోవటం లేకుండా మనకి టేస్ట్కి కావాల్సిన విధంగా మాత్రమే మనం వేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇవి ఆహారపు అలవాట్లలో మార్పులు. తర్వాత జీవన విధానంలో ఇంకా మార్పుల్లో యోగా, మెడిటేషన్, ఇంకా తర్వాత మనం మంచి ఎక్సర్సైజ్ చేసుకోవటం, అధికంగా స్ట్రెస్కి లోన్ కాకుండా మన యొక్క బాడీని డీస్ట్రెస్ చేసుకోవటం. ఎట్లా డీస్ట్రెస్ చేసుకుంటాం? మీకంటూ ఒక సమయం కేటాయించుకుని మీ మనసుకి మెడిటేషన్ చేసుకుంటూ చిన్న చిన్న గార్డెనింగ్, ఇంట్లో ఒక చిన్న కుండీలో ఒక ఆకుకూర పెంచుకుని మనం దాంట్లో ఎటువంటి విషపూరితమైన ఫర్టిలైజర్స్ ఏమీ పడకుండా తీసుకోవటం, ఆ మొక్కలు పెరగటం చూసుకోవటంలోనే మన మైండ్కి ఒక రకమైన ఉత్తేజం దొరుకుతూ ఉంటుంది. సో మనకంటూ ఒక టైం పెట్టుకోవటం, రిలాక్స్ అవ్వటం, ఇటువంటివన్నీ కూడా మేము యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చెప్పితే మీకు ఓకే చేద్దాంలే అనిపిస్తుంది. వీటిల్లో ఎంతైతే డిటర్మినేషన్ ఉండి ఖచ్చితంగా ఇటువంటివన్నీ పాటించగలుగుతారో 30% మందికి స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అంటే జీవన విధానంలో మార్పులు, సరిగ్గా ఎక్సర్సైజ్, మెడిటేషను, టెన్షన్స్ లేకుండా, ఎటువంటి వ్యసనాలు లేకుండా మంచిగా నిద్ర, మినిమం 8 hours స్లీప్ ఎంతవరకు మనం పాటిస్తున్నాము. 8 గంటల నిద్ర అనేది చాలా చాలా ముఖ్యమైనది. లేటెస్ట్గా జరిగిన అధ్యయనంలో ఎవరైతే 8 hours అండ్ మోర్ నిద్రపోతారో, 8 hours కన్నా తక్కువ నిద్రపోతారో, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే 8 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్న వాళ్ళలో ఒక రకమైన జెనెటిక్ జీన్స్లో మార్పులు కనపడటం జరుగుతున్నాయి. ఈ జీన్స్లో మార్పులు ఎటువంటి మార్పులు అంటే క్యాన్సర్కి దారితీసేవి, ఫర్టిలిటీ, సంతానలేమికి సమస్యకు దారితీసే జెనెటిక్ మార్పులు, మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ అనేది కనపడతా ఉన్నాయి. ఇది చాలా లేటెస్ట్గా చూసిన అధ్యయనం. సో వీలైనంత వరకు 8 గంటల నిద్ర, జస్ట్ పడుకునే ముందు కాఫీ, కూల్ డ్రింక్స్ ఇటువంటివి తాగకుండా ఉండటం, 2 నుంచి 3 గంటలు భోజనం చేసిన తర్వాత నిద్రపోవటానికి మధ్యలో మినిమం 2 నుంచి 3 గంటలు టైం అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. అరగంట ముందు నిద్రకి, అరగంట ముందు ఉపక్రమించే ముందు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీ, సెల్ ఫోన్స్, కంప్యూటర్స్ వీటన్నిటికి దూరంగా ఉండాలి. మనసుకు మెచ్చిన మ్యూజిక్ ఏదో ఒకటి వింటా అట్లా నిద్రలోకి జారిపోతే మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా జనరల్ టాక్ ఇస్తున్నాను నేను ఏంటి అని అనిపిస్తూ ఉండొచ్చు ఎవరికైనా కూడా. ఇవి చాలా చాలా చేంజెస్ ఇంపార్టెంట్గా మేము ఇచ్చే ట్రీట్మెంట్కి. ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, ఇవన్నిటికి కూడా బ్రెయిన్లో తయారవుతూ ఉంటాయి హార్మోన్స్. బ్రెయిన్లో హైపోథాలమస్ నుంచి మన నిద్ర కానీ, స్ట్రెస్ కానీ, వీటన్నిటికి, ఆకలికి కానీ, వీటన్నిటికి హార్మోన్స్ వస్తూ ఉంటాయి. అక్కడ నుండే ఎగ్ రిలీజ్ అవ్వటానికి వచ్చే సిగ్నల్స్ తయారయ్యే హార్మోన్స్ కూడా అక్కడ నుండే వస్తాయి. సో ఈ 2 సక్రమంగా పనిచేయాలి అంటే, సమానంగా పనిచేయాలంటే జీవన విధానంలో మార్పులు చాలా ఉపయోగం. సో ఇవన్నీ చేసి, ఈ ప్రయత్నాలు చేసి ఒక 6 నెలల వరకు ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఇంకా మనకి కారణం అంతు చిక్కట్లేదు అనే వాళ్ళలో ముఖ్యంగా 3 కారణాలు మనం చూసుకోవడం జరిగింది. ఈ 3 కారణాల్లో మొదటిది ఇమ్యునలాజికల్ కాజెస్, నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ కాజ్, ఇంకోటి అండాశయం యొక్క గుడ్డులో వ్రంధత్వం అంటే ఏజ్,
ఏజింగ్ అనమాట, అంటే ఆ ఎగ్ ముసలిదైపోతుంది అన్నట్టు. సో ఈ ఇమ్యూనలాజికల్ కాజెస్లో చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏదైతే కరోనా వైరస్ చూసుకుంటున్నామో, మనం వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నాము. వ్యాక్సిన్ వస్తే మనకి యాంటీబాడీస్ వస్తాయి, లేదా ఒకసారి కరోనా ఇన్ఫెక్షన్ వస్తే బాడీలో యాంటీబాడీస్ వస్తాయి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే కరోనా వైరస్ మన బాడీకి ఇన్ఫెక్ట్ అయితే దాన్ని రానియకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇటువంటి యాంటీబాడీస్ వైరస్ మీద తయారైనట్టుగానే కొన్నిసార్లు కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్, మన జీన్స్లో ఉండే మార్పులు, ఆ స్ట్రెస్ రిలేటెడ్ కానీ ఏదైనా అయినా కూడా బాడీలో ఏజ్ వైజ్గా వచ్చిన మార్పుల్లో ఆటో ఇమ్యూనిటీ ఏర్పడుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ఓన్ సెల్ కణాల మీదే మీ బాడీ ఫైట్ చేస్తుంది. సో మీ బాడీలో ఉన్న థైరాయిడ్ కణాలని, ఓవరీలో ఉండే కణాలని, ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు తయారయ్యే హార్మోన్స్ మీద, వీటన్నిటి మీద యాంటీబాడీస్ తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఆ యాంటీబాడీస్ మీ ఎగ్నే తినేస్తూ ఉండొచ్చు, లేదా బయట నుంచి వచ్చిన స్పర్మ్తో కలిసి తయారైన ఎంబ్రియోని అక్కడ వెళ్ళి గర్భసంచిలో అతుక్కోకుండా అడ్డం పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఇమ్యూనలాజికల్ కాజెస్. ఇది కనుక మేము గుర్తించినట్టయితే ఇమ్యూనలాజికల్ కాజెస్ వల్ల ఆ లైనింగ్ ఆ యొక్క ఎగ్ నుంచి తయారయ్యే హార్మోన్స్, నేను ఏదైతే బ్రెయిన్ నుంచి వస్తున్నాయి హార్మోన్స్ ఎగ్ మీదకి పనిచేస్తాయి అని చెప్పానో, ఆ హార్మోన్స్ పని చేయనీయకుండా అడ్డం పడతాయి. సో ఎగ్ మెచ్యూరిటీ అనేది అవ్వదు. సో ఎగ్ క్వాలిటీ పూర్గా ఉంటుంది. ఇటువంటి కనుక మనం గుర్తించగలిగితే వీళ్ళల్లో ఈ యొక్క యాంటీబాడీస్ యొక్క సివియరిటీ తగ్గించడం కోసం మనం వీళ్ళకి స్టీరాయిడ్ మెడికేషన్స్ షార్ట్ కోర్స్లో పెట్టడం అయినా కూడా ప్రయత్నం జరగలేదు. ఈ యాంటీబాడీస్కి అగైనెస్ట్గా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వటం, లేదా అయినా తగ్గలేదు, ఎగ్ మీద ఎఫెక్ట్ ఉంది, సో ఎగ్ మార్చుకుని డోనర్ ఎగ్కి వెళ్ళటం, ఇట్లా వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. రెండో ముఖ్యమైన కారణము ట్యూబ్ ఫంక్షన్ సరిగ్గా లేకపోవటం. కొన్ని రకాల, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆ ఎక్స్రే టెస్ట్ ఏదైతే ఉందో ట్యూబ్స్ బాగున్నాయి, ఓపెన్ చేస్తానికి బాగుంది, కానీ వీళ్ళల్లో మినిమల్ ఆర్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్, చిన్న ఎండోమెట్రియాటిక్ డాట్స్, అంటే గర్భసంచి లైనింగ్ పొరలో పెరగాల్సిన ఎండోమెట్రియం టిష్యూ కణాలు వెళ్ళి ట్యూబ్ పైన కానీ ట్యూబ్ లోపల కానీ అండాశయం నుంచి గుడ్డుని ఈ ఫింబ్రియా ఏవైతే తీసుకుంటాయో అక్కడ మధ్యలో కానీ ఏర్పడటం వలన ఈ గుడ్డు రిలీజ్ అవ్వకుండా అడ్డం పడటం, లేదా రిలీజ్ అయిన గుడ్డుని ఆ యొక్క ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ అడ్డం పడటం వలన అది ట్యూబ్లోకి వెళ్ళకపోవటం, ఈ ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ ట్యూబ్ మీద ఉన్నప్పుడు ట్యూబ్లో కదలికలు సరిగ్గా లేకపోవటం వలన ఆ యొక్క ఎగ్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా జరగకపోవటం, లేదా సన్నటి బ్లాక్ ఉంటే ట్యూబ్లో ఆ ఎగ్ దగ్గరికి స్పర్మ్ని రీచ్ అవ్వనీయలేకపోవటం, ఇటువంటి సమస్యల వలన కూడా ఎంబ్రియో తయారు కాదు. కాబట్టి వీళ్ళల్లో వాళ్ళకి ఆ ఎంబ్రియో నుంచి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఎలా గుర్తించగలుగుతాము అనేది చూసుకుంటే లాప్రోస్కోపీ పద్ధతిలో మనం గుర్తించుకోవచ్చు, కొంతవరకు క్లియర్ చేసుకోవచ్చు. అబ్లేషన్ కానీ వాటిని బర్న్ చేయటం కానీ ఆ స్పాట్స్ని అట్లా చేసుకుని ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి ఐయుఐ ప్రాసెస్ ద్వారా మనం ఎగ్ దగ్గర స్పర్మ్ పెట్టి ఎగ్ రిలీజ్ అవ్వటానికి మెడికేషన్స్ ఇచ్చి ఒక 3 నుంచి 6 నెలలు ప్రయత్నం చేసి అవ్వకపోతే వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళండి అనేది అడ్వైస్ చేస్తుంటాం. ఎందుకంటే ఈ అన్ని అడ్డంకుల వల్ల ఎగ్ స్పర్మ్ కలవట్లేదు. సో ఆ కలిసే ప్రాసెస్ ఐవీఎఫ్ మనం బయట ల్యాబ్లో చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అండాశయంలో విడుదలయ్యే గుడ్డు క్వాలిటీ ఏజింగ్ ఎక్కువగా అవ్వటం వలన కూడా సంతానలేమి సమస్యతో బాధపడవచ్చు. సో ఈ స్లైడ్ ఎందుకు పెట్టానంటే వయసు పెరిగే కొద్దికి మనకి పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఎంత తగ్గిపోతుంది అంటే 6%, 40 ఇయర్స్ దాటిన తర్వాత మనకి 6% మందికి మాత్రమే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇది 2011లో జరిగిన అధ్యయనంలో గుర్తించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏజ్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే ఆడవారిలో అండాశయంలో గుడ్లు అనేవి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండాశయంలో ఏర్పడిన గుడ్ల సంఖ్య మాత్రమే వీళ్ళ జీవితకాలంలో విడుదలవుతూ ఉంటాయి. ప్రతి నెల ఒక గుడ్డు విడుదలవ్వాలంటే 999 గుడ్లు చనిపోతూ ఉంటాయి.
సో నెలకి 1000 గుడ్లు బయటకి పోతాయి కాబట్టి కాలక్రమేణా ఏజ్ పెరిగే కొద్దికి ఆ జీవిత కాలంలో 40-45 దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని గుడ్లు ఎగ్జాస్ట్ అయిపోతాయి. పూర్తిగా అయిపోయిన తర్వాత ముట్లు ఆగిపోయి మెనోపాజ్ వస్తుంది. సో దాని దగ్గరగా వెళ్ళేటప్పుడు ఇప్పుడు మన వయసు కనుక 35 సంవత్సరాలంటే మీ యొక్క గుడ్డు మీ శరీరంలో 35 సంవత్సరాలు మీ శరీరంలో లోనయ్యే ఒత్తిళ్ళు, టెన్షన్స్, స్ట్రెస్, మీకు జ్వరం వచ్చింది, వీటన్నిటికి అది ఫేస్ చేస్తూ ఉంది. కాబట్టి దాంట్లో లోపాలు, జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఏర్పడటం వలన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. సో ముఖ్యంగా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో బాధపడకుండా ఉండాలి ఏజ్ ఫ్యాక్టర్ వైజ్గా అనుకుంటే వీలైనంత తొందరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. లాప్రోస్కోపీ ఇందాక చెప్పాను, చెయ్యాలా వద్దా అసలు అందరికీ, అంటే ఇప్పుడు సంతానలేమి సమస్యతో వచ్చిన వాళ్ళందరికీ లాప్రోస్కోపీ చేయాలా అనేది చూసుకుంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గుర్తించడానికి జనరల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వర్కప్ అంటే ఎవరైతే మా దగ్గరికి ప్రయత్నం చేశారు, 12 months ప్రయత్నం చేశారు, 6 months వెయిట్ చేశారు, అన్ని చేంజెస్ చేసుకున్నారు, జీవన విధానంలో మార్పులు అన్నీ చేసుకున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లా, ఒక 3 నెలలు IUI ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్స్ వాడినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లా, అప్పుడు మాత్రమే మనం లాప్రోస్కోపీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. లాప్రోస్కోపీ ఎందుకు చేస్తాము అంటే ఇంకా మిగతా ట్యూబ్స్ కానీ మనకి ఎగ్ అండాశయంలో ఎగ్ క్వాలిటీ కానీ బాగున్నప్పుడు, ఆ ఎగ్ క్వాలిటీ బాగున్నప్పుడు మనం IUI ప్రయత్నం చేద్దాము అని అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం లాప్రోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో IUI తర్వాత అంటే మనం ఇప్పుడు మందులు ఇచ్చి ఎగ్ రిలీజ్ అవడానికి మెడిసిన్స్ వాడుకుని IUI ప్రాసెస్ చేసుకుని ఎగ్ రిలీజ్ అయినా కూడా మనకి కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఈ IUI వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది నేను ఒకసారి వివరిస్తాను. IUI అంటే కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం స్కాన్ ప్రాసెస్లో ఈ యొక్క అండాశయం నుంచి గుడ్డు విడుదలవటం అనేది గుర్తించి ఆ ఎగ్ విడుదలవుతున్న టైంలో మనం గర్భసంచి లోపల ప్రాసెస్ చేసిన స్పర్మ్ పెడుతున్నాం. అంటే మంచి కౌంట్ ఉందని నిర్ధారణ చేసుకున్నాం, ట్యూబ్స్ బాగున్నాయి అని నిర్ధారణ చేసుకున్నాం, టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్లో వాళ్ళు ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేయలేకపోతే మనం అక్కడ స్పర్మ్ పెట్టడం జరుగుతుంది. ఇట్లా గనక మనం ఒక 3 నుంచి 4 నెలలు ప్రయత్నం చేస్తే సక్సెస్ రేట్ చాలా బాగుండే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైతే యోని మార్గం నుంచి పైకి స్పర్మ్ వెళ్ళటానికి ఆ సర్విక్స్ దగ్గర అడ్డంకులు, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు IUI ద్వారా సక్సెస్ అవుతారు. ఎవరికైతే మైనర్ మేల్ ఫ్యాక్టర్ ఉంది, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉంది, కొంచెం కౌంట్ తక్కువగా ఉంది, సో అన్ని స్పర్మ్స్ పైకి రీచ్ అవ్వలేకపోవచ్చు, మనం ఆ స్పర్మ్ని ఎగ్ దగ్గరగా పెడుతున్నాం కాబట్టి వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అట్లానే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి పెడుతున్నాం కాబట్టి ఆప్టిమమ్ టైమింగ్ వల్ల సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే IUI ద్వారా సక్సెస్ అవుతారో 88% మందికి ఫస్ట్ 3 cyclesలో IUIలో సక్సెస్ వస్తుంది. 4th cycleకి 95.5%. 4 cycles తర్వాత మేబీ ఆ 4.5% వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో మ్యాక్సిమం 4 cycles లేదా మీరు ఇంకా కొంచెం ట్రై చేద్దామన్నా ఒక 6 cycles వరకు మాత్రమే IUI అడ్వైస్ చేస్తాం. ఎవరైతే వయసు చిన్నగా ఉంది, అంతా బాగుంది, 6 cycles వెయిట్ చేయండి. ఎవరికైతే ఏజ్ 35 కన్నా క్రాస్ అయింది లేదా ఎగ్ క్వాలిటీ అంత మంచిగా లేదు, 3 cyclesకి మించి ప్రయత్నం చేయొద్దు. 2013 NICE గైడ్లైన్స్ అని యూకేలో రిలీజ్ అయిన గైడ్లైన్స్లో వీళ్ళు ఒక బాంబ్షెల్ వేశారు. వీళ్ళు ఏం చెప్పారు, అసలు IUI కూడా వద్దు, ఎందుకంటే మనకు అసలు స్పర్మ్ ఎగ్ కలుస్తుందో లేదో తెలియదు, సో మీరు IUI చేసి ఏం ఉపయోగం, డైరెక్ట్గా IVFకి వెళ్ళిపోండి అని చెప్పారు. సో మనం ఉన్న కాలం పాటు ప్రెగ్నెన్సీ రాలేదు, చిన్న వయసు 25 years వాళ్ళకి వెంటనే IVFకి వెళ్ళండి అంటే యాక్సెప్ట్ చేయడానికి కూడా కొంచెం కష్టమే. సో మన వంతు ప్రయత్నంగా మేము యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కొంతవరకు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చూసి మా పర్యవేక్షణలో ఒక 6 నెలల పాటు ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా చూసుకుని, ఈ ప్రాసెస్ అంతా బాగుంది, మానిటరింగ్ చేసాం, అంతా మంచిగా అవుతున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే వాళ్ళకి మాత్రమే IVF అడ్వైస్ చేస్తూ ఉంటాం. అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ 3 to 6 cycles IUI అయినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి IVFకి వెళ్ళమంటం జరిగింది. సో ఈ IVF నేను ఇందాక చెప్పిన విధానంలోనే
ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది చూసుకుంటే, ఒకవేళ ఆ ఎగ్ స్పర్మ్ కలవట్లా, లేదా ఆ ఎగ్ చుట్టూగా ఉన్న షెల్ని స్పర్మ్ పియర్స్ అయ్యి లోపలికి వెళ్ళలేకపోతుంది, మనం అసిస్ట్ చేసి ఆ స్పర్మ్ని ఎగ్ లోపల పెడుతున్నాం కాబట్టి ల్యాబ్లో ఒక 5 రోజులు మళ్ళీ ఈ ఎగ్ను స్పర్మ్ కలవంగా ఫర్టిలైజ్ అవ్వంగా ఎట్లా పెరుగుతుంది, సక్రమంగా పెరుగుతుందా, లేదా వచ్చిన ఎంబ్రియోస్లో ఉన్న క్వాలిటీ మనం చూసుకుని సెలెక్ట్ చేసుకుని మంచిగా ఉన్న ఎంబ్రియోని మనం పెట్టగలుగుతున్నాం కాబట్టి వీళ్ళల్లో మనం దగ్గర 40 to 50% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళల్లో న్యాచురల్ ఇంటర్కోర్స్లో 4% ప్రెగ్నెన్సీ రేట్ ఉంటే ఐయుఐలో 6%, ట్యాబ్లెట్లు ఇచ్చి మల్టిపుల్గా ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా చేసుకుని ఐయుఐ చేసుకుంటే 8%, ఇంజెక్షన్స్ హార్మోన్ ఇంజెక్షన్స్ తోటి ఐయుఐ చేస్తే 20% వరకు ప్రెగ్నెన్సీ రేట్ ఉంటుంది. ఇక్సీ చేయటం వలన 40 to 50% ఛాన్సెస్. సో మెజారిటీ ఆఫ్ దెమ్, నేను ఇందాక చెప్పిన దాంట్లో 10 మందిలో 3కి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది. ఈ 3లో 50% మంది మనకు ఐవీఎఫ్ దగ్గర కన్సీవ్ అయిపోతున్నారు అంటే మనకి ఎంతమంది ఇంకొకళ్ళే మిగిలారు. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ యాజ్ సచ్ 10 మందిలో ఒక్కళ్ళే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవటం, వీళ్ళకి మాత్రమే మనం ఎడిషనల్ కాంప్లిమెంటరీ టెస్ట్ అవసరం అవుతాయి. ఉదాహరణకి జెనెటిక్ టెస్టింగ్, తయారైన ఎంబ్రియోలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అని చూసుకోవటానికి ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియో, అంటే ఎంబ్రియోని ముందే పరీక్ష చేసుకుని నార్మల్ జీన్స్ ఉన్నాయి అని నిర్ధారణ చేసుకుని మంచిగా ఉన్న ఎంబ్రియోని లోపల పెట్టడం. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ ప్రాసెస్ వల్ల 80% ఛాన్సెస్ సక్సెస్ ఉంటాయి. కొంతమందికి లైనింగ్ పొర మనకి నెల కూడా డే బై డే ఎంబ్రియో ప్రోగ్రెషన్ డేట్ ప్రకారంగా గంటల విధానంగా ఎండోమెట్రియంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఎండోమెట్రియంలో వచ్చే మార్పులు కొంతమందికి ముందుగా జరిగిపోవటం, కొంతమందికి లేట్గా వెళ్ళటం, కొన్ని హార్మోన్ డెఫిషియన్సీస్ రావటం వలన ఎంబ్రియో మంచిగా తయారవుతున్నా కూడా అటాచ్ అవ్వకపోవచ్చు. సో వీళ్ళకి ఐవీఎఫ్ చేసినా కూడా సక్సెస్ అవ్వకపోవటం, ఫెయిల్ అవ్వటం ఇటువంటిది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఈరా టెస్ట్ అనేది మేము చేస్తూ ఉంటాం. ఆ ఈరా టెస్టింగ్ అనేది చేసుకోవటం వలన మనకు ఆ యొక్క ఎంబ్రియో లైనింగ్కి ఉన్న సింక్రోని కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉన్నది అని చూసుకుని ఆ కరెక్ట్ టైంకి మనం ఎంబ్రియో పెట్టడం జరిగింది. సో అట్లా వీళ్ళల్లో మనం సక్సెస్ తీసుకురావచ్చు. సో ఎవరికైతే అన్ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పామో వీళ్ళల్లో కూడా కొన్ని కారణాలు, చాలా వరకు కారణాలు మనం గుర్తించిన తర్వాత అతి తక్కువ మందికి మనం కారణం గుర్తించలేకపోతున్నాం అనేది ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల మనకి మిగిలి ఉన్నాయి. సైన్స్ ఇంకా ఎవాల్వ్ అవుతానే ఉంది. ఎటువంటి ప్రతిరోజు రోజుకి కొత్త టెస్ట్స్, కొత్త ఇన్వెస్టిగేషన్స్ చేయటం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మనం 100% ఐడెంటిఫై ఇంకా చేయలేదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఆల్మోస్ట్ 90 to 95% మందికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు బీ హ్యాపీ, స్ట్రెస్ లేకుండా, టెన్షన్స్ లేకుండా ఉన్నదాంతో హ్యాపీగా ఉండి సరైన టైంకి డాక్టర్ గారిని సంప్రదిస్తే కనుక మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ ఒకే వయసుకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. కొంతమందికి పెళ్ళైన సంవత్సరానికి పుడతారు, కొంతమందికి పెళ్ళైన 1 monthకే పుడతారు, కొంతమందికి 10 yearsకి పుడతారు. సో ఆ టైం కోసం వెయిట్ చేయాల్సింది. ఇంతటితో నేను ఈ యొక్క సమావేశం ముగిస్తున్నాను. డాక్టర్ గారు చాలా దగ్గర చెప్పారు. సుజాత గారు ఎంత స్పష్టంగా చెప్పిన, స్పష్టంగా ఎక్కడ గందరగోళం, ఎంతో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, ఇంత సైన్స్ మెటీరియల్ చెప్పడం చాలా కష్టం. కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో మనం ఫేస్బుక్లో సాధారణంగా అంత అయిపోయి క్వశ్చన్స్ పంపిస్తారు. ఇవాళ ఎవరు క్వశ్చన్స్ పంపించాల, అందరూ కూడా చాలా మంది గ్రేట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ పెట్టారు, కానీ ఎవరు ఏ రకమైన డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ మేడం చాలా దగ్గర ఇన్ఫర్మేషన్, ఇంకా ఫ్యూచర్లో మనం ఊహించలేనిది వస్తుంది మనకి. అంత తగ్గ అసలు పిల్లల పుట్టకపోవడం అనేది లేకుండా పోతుంది. మాతృత్వం ఒక వరం ఉంటుంది. అది లేదా ప్రతి స్త్రీ కూడా మరి అటువంటి ఆనందాన్ని పొందగలదు. ఇప్పుడు చూడగా మారుగారు వందర్శనం చేస్తారు.
డాక్టర్ సుజాత గారు నిజంగా మహిళలో అంతు చిక్కని నిత్యత్వం దానిలో చాలా చక్కగా చెప్పారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ. ఎందుకంటే చాలామంది వచ్చి మాకు పిల్లలు పట్టలేదండి ఇంతకాలం అయిందండి అంటారు. అన్న వాళ్ళల్లో చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, చాలా కొద్ది 30%కి రాదు. అటువంటి వాళ్ళకి ఏమేం చేయాలి ఏమిటి అన్నది కూడా డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. ఇది సైన్సు, ఇంకా మనకి ముందు ప్రోగ్రెస్ వస్తుంది. ఇదివరకంటే ఇప్పుడు చాలా నయం. ఇప్పుడు చాలామందికి ఎంత వయసు వచ్చినా పిల్లలు పుడుతున్నారు. మొన్న ఈ మధ్య చూసాం మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు. అంటే వాళ్ళకి ముట్లు అయిపోయినా కూడా పిల్లలు పుట్టే స్థితికి మన సైన్స్ ఎదిగింది. అంచేత డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ వచ్చే వారం అంటే 12వ తారీఖున డాక్టర్ శ్రీ ప్రశాంత్ కుమార్ గారు, ఆయన ఆర్థోపెడిక్ సర్జను. ఆయన ఆర్థోస్కోపీ స్పోర్ట్స్ మెడిసిన్ అంటే ఆర్థోస్కోపీ మన స్పోర్ట్స్లో వచ్చే ఇంజరీస్కి వాటికి ఎలా ఉపయోగిస్తారు ఏమిటి అన్న దాని గురించి మాట్లాడతారు. వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.